ఖమ్మం జిల్లాలో జరిగిన ఆత్మీయ సత్కార సభలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతతో పాటు రాజకీయ నేతల అభిమానులను సైతం వేధించిందన్నారు. నిరుద్యోగ యువత అంతా ఏకమై ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు పొంగులేటి. అయితే గత ప్రభుత్వంలో తమ అభిమానులను వేధించిందని ఆరోపించారు. అభిమానుల కోసం ప్రతిరోజు ఒంటరిగా కన్నీళ్లు విడిచేవాడినని గుర్తు చేసుకున్నారు ఆయన. భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ చాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారం సభలో ఆయన ఎమోషనల్ స్పీచ్ అందరినీ కూడా ఆకట్టుకుంది. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. నేను కన్నులు ఇంత కూడా చెమ్మగిలనిలా. ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు. తన మీద అనేకమైన కేసులు బుక్ చేశారు. అంటే బిక్కుమనుకుంటా నా ఎమ్మడ తిరిగే కార్యకర్తలు, అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నాకు పదవి వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛగా మనందరం, అరాచకత్వం ఉండదు, మనసులను నొప్పించేది ఉండదు, మంచి పరిపాలన, స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు తెచ్చే దాంట్లో మీ అందరి సహకారంతో నాలాంటి అనేక మంది నాయకుల కష్టాల ఫలితం మీ అందరి సహకారం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇచ్చిన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన హామీలు 100కి 100% ఎన్ని కష్టాలు పడైనా ఈ ప్రభుత్వం మీ గుమ్మం ముందుకు తీసుకొస్తుందని మరొకసారి తెలుపుకుంటూ